గత 2 రోజుల క్రితం జననాట్య మండలి నుంచి జనజీవ స్రవంతిలోకి వచ్చినటువంటి సంజీవ్ గారు, దాంతోపాటు దీనా గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే జననాట్య మండలిలో ఎన్ని సంవత్సరాలు వారు పనిచేశారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకు జనజీవ స్రవంతిలో కలవాల్సి వచ్చింది అనే విషయాలు వారి మాటలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే జననాట్య మండలిలో మీకు సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు, ఇప్పుడు జనజీవ స్రవంతిలోకి వచ్చారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు, ఎట్లా ఉండేది, అంటే మీరు గద్దర్తో కలిసి పనిచేశారు, ఎలా ఉండింది ఆనాటి అనుభూతి? అయితే మీరు ఒక్కటి కొద్దిగా మీకు ఇది చెప్తున్నాను, సారీ ప్లీజ్. అంటే జనజీవన స్రవంతి కాదు, ఆల్రెడీ జనంలోనే ఉన్నాం అక్కడ కూడా, కాబట్టి ఈ జనంలోకి వచ్చినాం అంతే. ఆదివాసీ జనంలో ఉన్నింటిమి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ జనంలోకి వచ్చినాము. జనజీవన స్రవంతి అంటే జనంలోనే ఉన్నాం, అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, గద్దర్ తోటి ఇప్పటిదాకా నేను చెప్పినట్టు 77లో పరిచయం అయ్యిండు. వరంగల్లో 2 పాటలు తీసుకొని వచ్చిండు ఆయన. కాబట్టి ఇప్పటిదాకా పాడిన పాటలు ఒక పాట పాడతారు. అప్పుడు ఆయన 2 పాటలు తీసుకొచ్చిండు. ఒకటి ఏంటంటే లాల్ సలాం పాట, రెండోది ఏంటంటే మన హోలీలో అప్పుడు అమరవీల మీద తీసుకొచ్చు లాల్ సలాం. అది ఒక వాయిస్ ఇస్తుండే. ఆయన ఏం చేసిండే, ఒక మిలిటరీ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దాని మీద రాసిండు, లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం అని ఒక పాట. తర్వాత ఈ హోలీ పాట ఒకటి తీసుకొచ్చు, ఓలీ ఓలీల రంగ ఓలీ సమ్మకేలిల్ల ఓలి, యాడ బుట్టి యాడ బెరిగే యాడికొచ్చి యాడ సచ్చే, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు, ఏ తల్లి కడుపు పంటలోలి సమ్మకేలిల్లవోలి, కూలి తల్లి కంటి పాపలోలి సమ్మకేలిల్లవోలి. అన్న, అంటే మీరు ఉన్న జననాట్య మండలిలో మీ బృందం ఎంతమంది ఉండేవాళ్ళు, వారి ప్రస్థానం ఎలా ఉండేది? అయితే మేము ప్రధానంగా ఫస్ట్ స్టార్ట్ అయింది నరసింహరావు ఆర్ట్ లవర్స్ నుంచి జన్నాట్య మండలిలో భూపాల్ రెడ్డి, భూపాల్ అనే కలంతో రాస్తాడు ఆయన తర్వాత సంధ్య, నిర్మల, అంటే ఇక చాలామంది ఉండ్రి. తర్వాత మేము వచ్చిందైతే 77 సంధ్యతోటి, ఇప్పుడు మా భూమి సంధ్య అంటారు కదా, అక్క అంటుంటే మేము, ఆమె కూడా మాతోటి ప్రోగ్రామ్, ఆమెతోటి మేము ప్రోగ్రామ్ ఇచ్చినాం. ఆమె పాత ఆమె కాబట్టి ఆమెను చాలా గుంటూరులో జననాట్య మండలిని ఫస్ట్ టీం ఉండే. ఆ గుంటూరులో ఏమైందంటే ఎమర్జెన్సీ తర్వాత గుంటూరు వీళ్ళు ప్రోగ్రామ్ నీకు పోయినరు. అప్పుడు ఏం పాట పాడినంటే వీళ్ళు, అప్పుడు ఎమర్జెన్సీ వచ్చేసింది, ఓరోరి ఎస్ఐ గాడా ఓరోరి సర్కిలోడో పదిలంగా ఉండు కొడుకో పండేసి తొక్కుతాము అని పాట పాడుతుంటే, అది మొత్తం పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే కదా, స్టేజ్ మీదకి వచ్చేసి కళాకారులను బాగా కొట్టి తీసుకుపోయి జైల్లో పెట్టేసేసారు. రైట్. అంటే మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ, ఆంధ్ర, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశవ్యాప్తంగా కూడా మీరు తిరిగిరు. గద్దర్తో కలిసి అనేక సందర్భాల్లో కూడా అనేక గిరిజనుల సమస్యలు కూడా పరిష్కరించే దిశగా మీరు ముందడుగేసారు. దీని అంటే గతంలో ఎట్లా ఉండేది మరి, అంటే మీరున్న అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు? అయితే మేము చెప్పినా కదా, ఇప్పటిదాకా చెప్పినదంటే 96 వరకు గద్దర్ మేము ప్రోగ్రామ్స్ ఇచ్చినాం దేశవ్యాప్తంగా. 16 రాష్ట్రాల్లో తిరిగినాం మేము 96 వరకు. 96 నుంచి మేము లోపలికి పోయాము. లోపలికి పోయిన తర్వాత నాది బాధ్యత, ముఖ్యంగా బాధ్యత నాది సాంస్కృతిక రంగమే. తెలంగాణలో జననాట్యం దళం ఉండే, సాయుధంగానే ఉండే ఆ దళం, దాన్ని డీల్ చేసిన. దండకారం పోయిన తర్వాత చేతన్నాట్య మండలి, దాన్ని డీల్ చేసిన. కాబట్టి ఆ పాటలు కావచ్చు, వర్క్షాపులు కావచ్చు, వాళ్ళకి క్లాసులు చెప్పడం కావచ్చు, సంస్కృతి మీద క్లాస్ చెప్పడం, అంటే భూస్వామ్య సంస్కృతి అంటే ఏంటి, మనుధర్మ సంస్కృతి అంటే ఏంటి, తర్వాత సామ్రాజ్య సంస్కృతి అంటే ఏంటి, ఇవి క్లాసులు చెప్పి దాని మీద పాటలు రాయడం, వర్క్షాపులు జరపడం, అట్లా ఎడ్యుకేషన్ చేయడం జరిగింది. ఇంకొక విషయం, అంటే మీ పూర్తి పేర్లు ఇక్కడ ఇలా ఉండేది, అంటే జననాట్య మండలంలో ఏ పేరుతో పిలిచేవారు, ఇప్పుడు ఏ పేరుతో ఉన్నారు, పూర్తిగా మీ ఎన్ని పేర్లు పెట్టారు? అట్లా పేర్లు అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పోయిన తర్వాత ఇక్కడ గద్దర్ నన్ను సలీం అంటుండే. ఎందుకు అంటే కదా, మేము ఒకసారి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినాం. ప్రోగ్రామ్ ఇస్తే ఆ పాట పాడినాడు, मस्जिद मंदिर गिरजागर ने बाट लिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को,
हिंदू कहता मंदिर मेरा दाम है, मुस्लिम कहता मक्का मेरा अल्लाह का ये नाम है। हिंदू कहता ओम नमो शिवाय, ओम नमो शिवाय, ओम नमो शिवाय। मुस्लिम कहता अल्लाहु अकबर, आशादु इल्लल्लाहु अकबर। हिंदू कहता मंदिर मेरा दाम है, मुस्लिम कहता मक्का मेरा अल्लाह का ये नाम है। दोनों लड़ते लड़ मरते, लड़ते लड़ते खत्म हुए, दोनों ने एक दूसरे पर ना जाने क्या क्या जुल्म किए। అప్పుడు ముస్లింలంతా నేను ముస్లిం అనుకొని అందరూ సలాం అలైకుం ఆదాబ్ సాబ్ అని అందరు. ఇక గద్దర్ ఏం చేసినంటే సలీం అని పేరు పెట్టి అట్లా సలీంగా ఇదవుతుంది. తర్వాత ఇక్కడ తెలంగాణ పోయిన తర్వాత అశోక్ అని పేరు ఉండే, అశోక్ అని పిలుస్తారు. దండకారం పోయిన తర్వాత నా వాయిస్ని వాళ్ళు కోయలు ఏం చెప్పారంటే, మేము ఇంత పాడుతుంటే మాకు వస్తే లేదే, నువ్వు మంచిగా పాడుతున్నావు అని ఏం చేశారంటే, నీ పేరు వద్దు ఈ పేరు పెట్టుకొని లేంగ్ దాదా అని పెట్టి, లేంగ్ అంటే వాయిస్, లేంగ్ దాదా అని పిలుస్తారు. అట్లా అంటే లాస్ట్ అంటే చివరిగా గద్వాల్ జిల్లా గట్టు మండలం పెంచుకల్పాడు గ్రామానికి చెందిన అంటే పద్మ అలియా సుజాత ఇప్పుడు కిషన్ జీ భార్యతో అంటే వీళ్ళ టీంతో మీకు ఎట్లాంటి సంబంధం ఉండేది? అంటే మీరు జననాట్య మండలితో ఉంటూ కూడా వాళ్ళతో కలిసి ఉండేవారు కదా, ఎట్లా ఉండేది సంబంధం? అయితే ఆమెకు అంటే మాకు ఎప్పుడంటే మేము సంస్థ రంగం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కలుస్తుంటుంటాం అంతే. అంటే క్లోజ్గా మాకు ఒకటే దగ్గర పనిచేసినట్టు అట్లా మాకు ఏం లేదు. అంటే కమిటీలో ఉంటుంటే కమిటీలో మీరు వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతుంటే మంచిగా పొలిటికల్ డిస్కషన్ చేస్తుంటే. ఆమె ఎక్కువగా ఎలాంటి ఆలోచన అంటే సమస్యలపైన ఎక్కువ మాట్లాడేదా? ఎలాంటి సందర్భాల్లో డిస్కషన్ ఎక్కువ అయ్యేది అంటే ఆమెతో పాటు సుజాత అలియాస్ పద్మతో? అదే సంస్కృతి మెయిన్గా సామ్రాజ్య సంస్కృతి ఆమె ఇట్లా డిస్కస్ చేస్తుండే. సామ్రాజ్య సంస్కృతి ఇంకా ఇట్లా వస్తే బాగుండు అంటే మేము ఇగో ఇట్లా రాసినాము అట్లా రాసినాము. ఆమె ఒక్కనే కాదు, టోటల్గా పార్టీ కూడా మీరు ఇంకా ఈ విధంగా రాస్తే బాగుంటుంది, ఆ విధంగా రాస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి, వాళ్ళని అర్థం చేసుకుని ఇంకా రాయాలి, డెవలప్ చేయాలి, అట్లా డిస్కస్ చేస్తుంటే. ప్రస్తుతం మనతో పాటు దీనా గారు ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అంటే ఒక పాలమూరు వాసిగా మీరు దండకారణ్యంలోకి వెళ్ళారు, అక్కడ ఎలాంటి అంటే మీరు మీ ప్రాధాన్యత ఏంటి అక్కడ? దండకారణ్యంలో సాంస్కృతిక రంగంలోనే మేము పనిచేసినాము. అంటే నేను ఇంటికాడ ఉన్నప్పటి నుంచే ఒక ప్రజలల్లో అంటే బతుకమ్మలు వేసుకోవడం కానీ అవన్నీ కూడా నేను పాటలు పాడేదాన్ని. నాకు పాటలు అంటే ఇంట్రెస్ట్. అంటే మెయిన్గా ముఖ్యంగా మీరు ఏ సంవత్సరంలో అంటే ఎన్ని సంవత్సరాల వయసులో మీరు దండకారణ్యంలోకి వెళ్ళారు? అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి? నేను భర్తీ అయింది 1992. అంటే నాకు అప్పుడు 16 సంవత్సరాలు అట్లా ఉన్నాయి. అంటే నేను దండకారణ్యము పోయింది అంటే 2007లో దండకారణ్యము పోయినాము. నేను మాడ్ డివిజన్లో పనిచేసిన, ఆవుజి మాడ్ అంటారు కదా, అక్కడ కూడా సాంస్కృతిక రంగంలోనే డివిజన్ అధ్యక్షురాలుగా ఉన్నా. అంటే అక్కడ నిర్మాణాలు మీకు తెలుసు కదా, పంచస్తర నిర్మాణం ఏరియా డివిజన్కు అధ్యక్షురాలుగా ఉన్నా. జోను సిఎన్ఎం అంటారు, అంటే డిసిఎసి అంటారు, అంటే జోను దండకారణ్యం సాంస్కృతిక సబ్ కమిటీ అంటారు. అంటే రాష్ట్ర కమిటీ స్థాయిలో ఉంది ఒకటి సిఎన్ఎం కమిటీ ఉన్నది. అంటే మీరు అనేక జననాట్య మండలితో పాటు దాంతోపాటు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన సమయంలో కూడా మీరు అనేక పాటలు కూడా రాసి పాడారు. మా కోసం తెలుగులో ఒక పాట పాడతారా? అంటే మీకు బాగా గుర్తుండిపోయే పాట, ప్రజల్లోకి వెళ్ళిన పాట. ఇప్పుడు ప్రజలలోకి వెళ్ళిందంటే అది లక్ష్మాపురం గ్రామం అని ఉంటది. జాడలేదయో మా జక్క మల్లన్నది, ఎవరు దాసిరే మా జక్క మల్లన్నాను, జక్క మల్లన దారిలోన దండు గడతమోరన్నాం, రైపుల్లు లోడు చేసి కదము దొక్తమోరన్నా, జడాలేదయో మా జక్క మల్లన్నది, పండుగొస్తే ఇంటికొచ్చి ముద్ద తింటడా అన్నాం, పంచాయతీ తీర్పు చేసి న్యాయం చెప్తాడే అన్నా, పల్లె పెత్తన దారుగాళ్ళ పట్టుకొచ్చాడే అన్నాం, ప్రజల ముందు నిలాదీసి లెక్కలడిగాడే అన్నాం, అండలకు సద్ది తెచ్చి సాగనంపుతాడా అన్నాం, జడాలేడయో మా జక్క మల్లన్నది,
మేడం ఫైనల్ అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ పూర్తి పేరేంటి, అంటే ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు పేరేంటి, మీరు జననాట్య మండలికి పోయినప్పుడు మీ పేరు పెట్టి పిలిచేవారు, దాంతోపాటు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం పేరు పెట్టి పిలిచేవారు? మాది అమ్మ నాయన పెట్టిన పేరు పార్వతి. నేను ఇంటికాడ ఉన్నప్పుడే కొంచెం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ సంఘాలలో మహిళా సంఘంలో పనిచేసేటప్పుడు నేను చిన్ననే ఉన్నా, పాటలు పాడడానికి నన్ను తీసుకుపోయేటోళ్ళు. అప్పుడు గద్దరు సంజీవు అంటే మాకు తెలియదు కానీ ఇట్లా పాటలు పాడుతారని, పాటలు పాడడానికి కూడా ఈ గద్దరు పాటలు ఇవన్నీ కూడా ఈని మేము చిన్నగా ఉన్నప్పుడే పాటలు. కొంగు నడిమికి జుట్టవే చెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ, పసుపాపలేడ్చిన పాలివ్వని వాడు, నడుములెత్తకుండా నాట్లెయ్యమంటాడు, ఉరిమురిమి చూస్తాడు ఊరి దోరగాడు, పొద్దంతా పని చేసిన చెల్లమ్మ, పస్తి రోజులు తప్పవే చెల్లమ్మ, దొరల కామానికి దోపిడయ్యే కన్నా, రక్షకుల చేతుల్లో చిక్కి సచ్చే కన్నా, బాంచ బతుకులతోని బూడిదయ్యే కన్నా, పోరు బాటల్లోన రాలిపోయిన మేలే ఎర్ర జెండా వెలుగులో చెల్లమ్మ, పోరు బాటలు దియవే చెల్లమ్మ. అట్లా కొన్ని పాటలు పాడుతుంటే ఇప్పుడు చిరిమల్లె చెట్టు కింద గద్దరబండ పాటలు మేము అప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడే పాడుతుంటే, నేనే గ్రామాల పాటలు కూడా పాడుతూ ఇది ఇప్పుడు మన వందనము వందనం నా చెల్లె సోరణమ్మ అనేది కొన్ని వందనము వందనమమ్మ నా చెల్లెల సోరణమ్మ, సేను సెలుకల వందనమమ్మ, చెమట సుక్కల వందనమమ్మ, సిన్ని కూనల వందనమమ్మ, బంధుకూల వందనమమ్మ, అరే బక్క రైతుల వందనమే నా చెల్లెల సోరణమ్మ, తెలుగు సీమలో తెలంగాణరా నల్లగొండరా, కారం సేడి రోకలందుకొని రజాకరులతో రణం చేసిన నల్లగొండరా, ఎర్రగుండెరా, నల్లగొండ చెల్లెలివే నా చెల్లెల సోరణమ్మ, నిము సిలికమ్మ తిలకంవే నా చెల్లెల సోరణమ్మ, తోటి చెల్లెలను వెంట వేసుకొని గ్రామాలకు నీవు తరలు వెళ్ళినవు, కలవబోయే చెల్లెన్ల కలిసినవు, పల్లె బతుకు చెల్లెలకు చెప్పినవు. అట్లా పాడుతుంటే మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, డాక్టర్లు ఏమన్నారు, రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? అంటే నాది కొంత ఆరోగ్యము సమస్య అయ్యింది, అంటే ఇప్పుడు కిడ్నీలలో కొన్ని సమస్య వచ్చేసిందని, అంటే మాకు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం కాబట్టి నిద్రకు తిండికి ఇవన్నీ ప్రజల కోసం పోయినాం కాబట్టి అవి మేము పట్టించుకోకపోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కొంత మాకు తిరగడం సంబంధించింది, పార్టీ కూడా ఆలోచించింది, మేము కూడా ఈ ప్రజలల్లో పోయి పనిచేస్తాం. అంటే పార్టీ అనేది చాలా త్యాగాలు చేసిందని మీకు కూడా తెలుసు. నక్సల్బార్ నుంచి ఇప్పటి వరకు మన 16,000కు ఎక్కువనే అమరులయ్యారు, అంటే జనాలు కూడా అమరులయ్యారు. పార్టీ అనేది నేను చెప్తలేను, అందుకంత త్యాగాల పార్టీ కాబట్టి మేము పార్టీకి వ్యతిరేకం అనేది కాదు, ప్రజలకు వ్యతిరేకం అనేది కాదు. సడన్ గా అక్కడ నుంచి వచ్చేసరికి కొద్దిగా బాధ కలిగించింది ఏమన్నా, అంటే అందరిని వదిలిపెట్టి రావడం, అంటే ఇన్నేళ్ల సంది మీరు జననాట్య మండలిలో ఉంటూ అటు మావోయిస్టులకు దగ్గరగా ఉంటూ వాళ్ళకి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఒకేసారి బయటికి రావడం పట్ల కొంత బాధ కలిగింది అనుకోవచ్చా? బాధ కలిగించింది. ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి ప్రజల కోసమే త్యాగం చేయాలని ఉన్నది. అంటే మా పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి తప్ప మేము వ్యతిరేకం అనేది కాదు, ప్రజలకు కాదు పార్టీకి కాదు, మేము ప్రజలలో బతకాలి, ఆరోగ్యం సంబంధించింది ఉంది కాబట్టి అట్లా బాధ ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలకు ఎక్కువనే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచే పార్టీ పనిచేసిన కాబట్టి బాధ ఉంటుంది. బాధ ఉన్నప్పటికైనా కూడా మేము ప్రజలతోనే అంటుపెట్టుకొని ఉంటాం తప్ప మేము ప్రజలకు వ్యతిరేకంగా అనేది మాకు లేదనేది. అప్పుడు ప్రజాక్షేత్రంలో పోరాడారు, ఇప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజా సమస్యపై రాబోయే రోజుల్లో కూడా పోరాడే తెలుసుకున్నారు. ఈ దీనా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఎప్పుడు జననాట్య మండలిలోనా లేకపోతే మావోయిస్టు దగ్గరికి వెళ్ళినప్పుడు? అంటే నాది నల్లమల్లలో ఉన్నప్పుడు అరుణ పేరుతో తిరిగిన నల్లమల్లలో. ఇప్పుడు ఏఓబీలో తిరిగినప్పుడు రేవతి ఉండే నా పేరు, రేవతి. నేను సంస్కృతి రంగంలోనే పనిచేసుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఏఓబీకి వచ్చినాక ఏఓబీలనే ఇక్కడేమో దండకారణ్యంలో దీనా, ఏఓబీల రేవతి, నల్లమల్లల అరుణ, ఈ 3 పేర్లతోనే పనిచేసిన. మొత్తానికి చూసుకున్నట్లయితే అంటే అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా అదే ప్రజాక్షేత్రంలో కొనసాగాం. ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆరోగ్య సమస్యల పట్ల కొద్దిగా సమయం తీసుకుని మళ్ళీ ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పేసి సంజీవ్ దీనా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శివతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, యాప్రాల్.